నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖనిలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకుల్లో గుబులు పుట్టించాయి. గతంలో స్థానిక ప్రైవేటు హాస్పిటల్స్లో చేపట్టిన లింగ నిర్ధారణ స్కానింగ్ యంత్రాల తనిఖీ వివాదాస్పదమైన విషయం విదితమే. కాగా ఒక హాస్పిటల్లో రికార్డులను పరిశీలించడానికి డిఎంహెచ్ఓ వెళ్లగా హాస్పిటల్ నిర్వాహకులు సహకరించలేదని తెలిసింది. దాంతో ఆమె మరో హాస్పిటల్ను తనిఖీ చేశారు. కాగా డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి మీడియాతో మాట్లాడుతూ తాను ఆసుపత్రుల అనుమతులు అసౌకర్యాలు తనిఖీ చేయడానికి మూసివేయడానికి రాలేదని 2023-24 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఫైళ్ల విచారణకు మాత్రమే వచ్చానని వెల్లడించారు. రికార్డులను పరిశీలించి ఏ ఆసుపత్రిలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎన్ని వైద్య సేవలు అందించారో తెలుసుకోవడానికి వచ్చినట్లు వెల్లడించారు. కానీ ఒక ఆసుపత్రి వైద్యుడు విచారణకు సహకరించలేదని స్పష్టం చేశారు. ఇడేమో మరి ఆ టైంలో ఎవరు ఇది చేయమన్నారో అప్పుడున్న మేనేజ్మెంట్ ఎవరు లేరు, మాకేం ఇన్ఫర్మేషన్ లేకుండా మేనేజ్మెంట్ మారిపోయింది. మరి వీళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూపించమంటే లేవు అంటున్నారు ఆ రికార్డ్స్ ఏమి. ఇక్కడ పేషెంట్లు చాలా మంది ఏదో ఒకటి కంప్లైంట్స్ అయ్యి రాసుకుంటుంటారు. అసలు నిజంగా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఇక్కడ లేదా అన్నట్టుగా మనకు తెలియడం కోసం అన్ని కాదు, కొన్ని వాళ్ళు పంపించినాయి. అన్నిట్లో అందరూ ఎందుకు పోతారు, ఏదో ఉంటుంది కదా. కొంతమంది సహాయం కోసం పోయిన వాళ్ళు అట్లా. రాహుల్ హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ గారు వస్తా అన్నారు కానీ రాలేదు. గంటసేపు వెయిట్ చేసి సీఎంఓ నేనే సీఎంఓ నుండి వచ్చింది. నేను డిఎంఎండ్హెచ్ఓ అని ఈ జిల్లా సీఎంఓ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఆఫీసర్కి పంపిస్తారు కదా, అది మాకు పంపిస్తే చేయమని తీసుకుని వచ్చాం చూడటానికి. అక్కడ వాళ్ళేమో అసలు డాక్టరే రాలేదు. గంటసేపు వస్తున్నా అని చెప్పారు కానీ గంటసేపు అయినా ఏం లేదు, అక్కడ డాక్టర్ లేరు, రాలేదు, ఎంక్వైరీకి సహకరించలేదు అంతే. ఇక్కడికి వస్తేనే ఇక్కడ అంతకుముందు ఎవరు ఏ టైంలో అంటే 24-23 చేయాలి మేము. అప్పుడు చేయాలంటే అప్పుడున్న విషయాలు ఇక్కడేమో రికార్డ్స్ అవైలబుల్ లేవు. ఇప్పుడు వేరే చేంజ్ అయ్యాము, డైరెక్టర్ అదే మేనేజ్మెంట్ మారారు అని అంటున్నారు. అది మారిన సంగతి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది పరిస్థితి అబ్జర్వేషన్. వాళ్ళు రికార్డ్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. పాత అంటే 24 కూడా మాత్రమే అంటే తర్వాత నుండి చూస్తుంటే ఆ రెండు కావాలి నాకు ఇంపార్టెంట్. అది లేదు, వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. ఆ పాత వాళ్ళ దగ్గరే ఉన్నాయి అని అంటున్నారు అంతే. ఎందుకు చేస్తాం, ఇది సీజ్ అయితే అన్న. ఆ సీజ్ చేయడం అనేది మా జాబ్ కాదు. అది ఎప్పుడో అదేదో భయంకరమైన ఏమంటారు క్రైమ్ జరుగుతుంది అనే ఇది ఉన్నప్పుడు మాత్రమే సీజ్ అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు ఇది ఎంక్వైరీ ఇప్పుడు ఇది ఎంక్వైరీకి వచ్చాము. సీజ్ చేసేది క్రైమ్ లో ఏమన్నా క్రైమ్ జరుగుతుంది అక్కడ అనేది అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అది కూడా మెయిన్ అదే పీసీపీఎన్డీటీలో అదైతే అది అసలు ఒప్పుకోరు అన్నట్టు గవర్నమెంట్. దానిలో క్రిమినల్ కేసే ఉంటుంది అన్నట్టుగా. కాబట్టి దానిలో ఒక్కోసారి ఆ యంత్రాన్ని సీజ్ చేస్తాం. హాస్పిటల్ని సీజ్ చేయడం అంటే ఇది మరీ భయంకరంగా ఉంది, ఈ పరిస్థితులు అసలు బాగాలేవు, ఇక్కడ పేషెంట్ ఎవరన్నా తెలియక వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అతని ప్రాణానికే ముప్పు జరుగుతుంది అనే పరిస్థితి గమనిస్తే కనుక అట్లాంటప్పుడు క్లోజ్ చేస్తాం. అట్లా సీజ్ కాదు, సీల్ వేస్తారు. సీజ్ హాస్పిటల్ మొత్తం ఎత్తుకెళ్ళాం కదా, సీజ్ అంటే సీల్ వేస్తారు. అట్లాంటి పరిస్థితి అసలు బాగాలేదు, అన్హైజీనిక్ ఉంది, పేషెంట్ కి ప్రాణానికి అంటే ముప్పు ఉంటది అనుకున్నప్పుడే సీజ్ చేస్తారు. ఇట్లా మామూలుగా బాగానే ఉన్నాయి కదా నడుస్తానే. అది అలాంటివి అంటే నేనేమి నాకు కనపడవు కదా కళ్ళకి. నేను ఇన్స్పెక్ట్ చేసినప్పుడు, మేము సర్ప్రైజ్ విజిట్స్ చేసినప్పుడు అలాంటివి ఏమన్నా మా దృష్టికి వస్తే చూస్తాము, వాళ్ళకి నోటీసులు ఇస్తాం, టైం ఇస్తాము, దాంట్లో రెక్టిఫై చేసుకోమని. రెక్టిఫై చేసుకుంటే వెళ్ళనుకుంటే, రెక్టిఫై చేసుకోకపోతే అప్పుడు నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళు సరి చేసుకోకుండా ఉండి ఆ పరిస్థితులు ప్రజల ప్రాణాలకి డేంజరస్ గా ఉన్నది అన్నప్పుడు అలాంటప్పుడు మేము తీసుకునే యాక్షన్ మేము తీసుకుంటాం. లేదు మరి మీ దృష్టికి వచ్చినప్పుడు మరి మీరు తీసుకురావాలి మా దృష్టికి. మరి థియేటర్ లేదు కదా, అంతగా అట్టున్నాయి ఏం చేయట్లేదు, ఇట్లున్నాయి ఏం చేయట్లేదు అంటే మేము ఎలా తెలుస్తుంది? నేనే ఇట్లా మ్యాజిక్ చేస్తే కనపడదు కదా నాకు. ఒకటి రోజుకి ఎప్పుడో వారానికి 1-2 అట్లా విజిట్ చేసినా కూడా చాలా రోజులు పడుతుంది కదా అన్ని చూడాలంటే. ఎందుకంటే ఈ ఒక్కటే కాదు కదా జాబ్, మనం చాలా ముందు హాస్పిటల్స్ అన్ని చూసుకోవాలి, పబ్లిక్ హెల్త్ ముందు. కాగా హాస్పిటల్స్లో జరిగిన తనిఖీల నిర్వహణ ఘటనతో ఒక ఆసుపత్రిని మూసివేస్తారన్న ఊహాగానంతో కొందరు స్థానిక ప్రజలు ఆ డాక్టర్కు మద్దతుగా ఆ ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు.
అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు చేస్తే కొందరు స్థానిక ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం ఏమిటని పలువురు అవాక్కయ్యారు. మా గరీబులందరికీ సేవ చేస్తాడు. ఒక్కొక్కరు ఓపు 300 తీసుకుంటే సార్ 100 రూపాయలు తీసుకుంటాడు. ఆపరేషన్ చేస్తే ఒక్కొక్కరు 50,000 తీసుకుంటారు. సార్ మాత్రం తక్కువ ఫీజుతోటి జనాలను మొలై చేస్తాను. గరీబులను అనిల్ కుమార్ గారి మీద ఇలాంటివి చర్యలు తీసుకోవడం సరికాదు. ఎందుకంటే పేద ప్రజలకు అందరికీ మంచి చికిత్స ఇస్తున్నందుకు వారిని అభినందించాల్సింది పోయి వారిని కుట్రపూరితంగానే హాస్పిటల్ మూసివేయడం కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదు. రామగుండం ప్రజలు గుండెలో పెట్టుకుంటారని మరొకసారి తెలియజేస్తూ హాస్పిటల్ మూసివేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మేము రాస్తారోకో చేసి మేము చర్యలు చేపడతామని చెప్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.